వెల్కమ్ టు 99 టీవీ. BYN కృష్ణ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ విన్నా కూడా ఈ BYN సంస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు BYN అంటే ఏంటి, దీన్ని ఎవరు స్థాపించారు, ఇందులో అసలు ఏం జరుగుతుంది, వీటన్నింటి గురించి వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు BYN కృష్ణ గారు. సో వారితో మాట్లాడి అసలు ఈ BYN సంస్థలో ఏం జరుగుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హలో మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, థ్యాంక్ యూ. సో ఈ మధ్య హైదరాబాద్లో ఎక్కడ విన్నా కూడా BYN సంస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. సో అసలు ఈ BYN సంస్థ అంటే ఏమిటి, ఇదంతా తెలుసుకునే ముందు అసలు కృష్ణ గారికి ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ BYN సంస్థ అంటే ఏంటో చెప్పండి. షూర్ మ్యామ్. సో యాక్చువల్గా నేను బిజినెస్ కన్సల్టెంట్ అండి. అంటే బిజినెసెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వాళ్ళకి సంబంధించిన బిజినెస్ స్ట్రాటజీస్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా నేను హెల్ప్ చేస్తుంటాను. గత 10+ ఇయర్స్గా నేను ఈ బిజినెస్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇలా నేను ఒక్కొక్కరితో విడివిడిగా వెళ్ళి కన్సల్టింగ్ చేసేటప్పుడు ఐ టేక్ మచ్ టైం. అంటే దాన్ని అర్థం చేసుకొని హెల్ప్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలాగ నేను కొంతమందికి మాత్రమే హెల్ప్ చేయగలిగాను. అదే నా నాలెడ్జ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి ఒక ఆర్గనైజేషన్ లాగా మార్చి ఈ BYN ద్వారా హెల్ప్ చేస్తే నేను ఇంకా 100 మందికి 1000 మందికి హెల్ప్ చేయొచ్చని అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను ఒక్కడిని అవసరం లేకుండా 100 మంది బిజినెస్ ఓనర్స్ ఒకసారి ఒక చోటుకు వచ్చి వాళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటే వాళ్ళలో ఒకరికి బిజినెస్ కన్సల్టెంట్ అయిపోతారు. అంటే చాలా నాలెడ్జ్ అనేది అక్కడ షేర్ అవుతుంది. సో నా ఒక్క నాలెడ్జ్ షేర్ చేస్తేనే ఒక కంపెనీ చాలా గ్రో అవ్వగలిగినప్పుడు, సో 100 మంది యొక్క నాలెడ్జ్ అనేది ఒక కంపెనీకి హెల్ప్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఆ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోగలరు. కాబట్టి ఆ ఇంటెన్షన్తో దీన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే ఎక్కడైనా కూడా మనం ఒక థాట్ ఉంటుంది, అరే మనం బిజినెస్ చేసి ఎదగాలిరా అని చెప్పేసి. సో బిజినెస్ చేసి ఎదగాలి అనుకునే థాట్నే మీరు ఒక పెట్టుబడిగా, దాన్నే మీరు ఒక వ్యాపారంగా మలుచుకొని మీరు ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఓకే, ఇంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేయాలి అంటే ఒక సపోర్ట్ కానీ ఒక టీం కానీ ఉండాలి. అసలు ఇంతమందిని ఎలా మీ అందరూ ఒక ప్లాట్ఫామ్లో కూర్చోబెట్టగలుగుతున్నారు? యా, థ్యాంక్ యూ. యాక్చువల్గా దానికంటే ముందు నేను అసలు BYN అంటే ఏంటో ఒకసారి వివరిస్తాను. అంటే యాక్చువల్గా BYN అనేది ఫుల్ ఫామ్ బిల్డ్ యువర్ నెట్వర్క్. బేసిక్గా మనం ఏదైనా అచీవ్ చేయాలంటే మనం చాలా డబ్బులు ఉండాలని అనుకుంటూ ఉంటాం జనరల్గా. బట్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది డబ్బులతో పాటు చాలా ఇంపార్టెంట్ అనేది నెట్వర్క్. అంటే లైక్ 1 lakh పెట్టి తీసుకునే ఒక సర్వీస్ కూడా ఒక సరైన నెట్వర్క్ ఉంటే ఈవెన్ ఒక 50,000లో కూడా పొందే ఛాన్స్ ఉంటుంది. అంటే బిజినెస్కి క్యాపిటల్ ఎంత, మనీ ఎంత ఇంపార్టెంటో నెట్వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళ ఒక ఇన్నర్ సర్కిల్లోనే ఉంటారు. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మా బిల్డింగ్నే తీసుకుంటే మా 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో మా ఫస్ట్ ఫ్లోర్లో ఒక వ్యక్తి ఉంటారు. సో మేము అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. అంటే మా పని మాది, వాళ్ళ పని వాళ్ళదే అన్నట్టు. బట్ వాళ్ళు నాకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా నేను ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వాళ్ళది రియల్ ఎస్టేట్ కంపెనీ, డెఫినెట్గా నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను. అండ్ నా దానికి కూడా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. సో అదే ఒక నెట్వర్క్లో కనుక మేము మాట్లాడుకోగలిగితే ఇది ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. అంటే ఆ ఇంటెన్షన్తో మేము ఏం చేసామంటే లైక్ ఇది మేము చాప్టర్స్గా పెట్టాము. అంటే ఫస్ట్ మేము ఇప్పుడు అమీర్పేట చాప్టర్ని రన్ చేస్తున్నాము. ఈ అమీర్పేట చాప్టర్లో అంటే ఇది ఒక క్లబ్ లాంటిది, ఒక విర్చువల్ క్లబ్ అనుకోండి. కాకపోతే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీట్ అవుతూ ఉంటాం. అంటే 15 డేస్కి ఒకసారి మేము ఒక డిన్నర్ మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తాం. దీంట్లో మా BYNలో ఎవరైతే మెంబర్స్గా అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ BYN మీటింగ్కి వస్తారు. అలా ఒక 100 మెంబర్స్ డిఫరెంట్ బిజినెస్ చేసే వాళ్ళని మేము ఇందులోకి ఇన్వైట్ చేస్తాం. వీళ్ళందరికీ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం అండ్ నాలెడ్జ్ షేరింగు, ఫెలోషిప్ అండ్ ఒకరి బిజినెస్ని ఇంకొకరు కన్జ్యూమ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నారనుకోండి, అతను ఒక అపార్ట్మెంట్ కట్టారు. సో అందులోకి ఇంటీరియర్ డిజైనర్ కావాలి. సో ఇందులో ఖచ్చితంగా ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉంటారు. హీ కెన్ టేక్ హీస్ హెల్ప్. అండ్ అదే బిల్డర్ అతనికి ఒకవేళ ఒక ప్లంబింగ్ కాంట్రాక్టర్ కావాలి, ఇందులో దొరుకుతారు. ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్ కావాలి, ఇందులో దొరుకుతారు. అలాగంటే సో అండ్ అలాగే వాళ్ళకి ఇతను బిజినెస్ ఇవ్వగలుగుతాడు అండ్ ఇతని యొక్క రిక్వైర్మెంట్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. సో ఇలాగా 100 మందితోటే ప్రతి 2 వీక్స్కి ఒకసారి మేము మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తాం. దీంట్లో వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు, కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారు అండ్ బిజినెసెస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకొని, అంటే అది కూడా ఒక ఆథరైజ్డ్ సోర్సెస్ నుంచి. ఎగ్జాంపుల్ మనం చాలా సందర్భాల్లో ఏదైనా ఒక సర్వీస్ తీసుకోవాలనుకున్నప్పుడు నిజంగా ఇవ్వచ్చా, ఇంత పేమెంట్ ఇతను చేయొచ్చా, అంటే ఇప్పుడు బాగానే చెప్తున్నారు మాటలు, కానీ ప్రాపర్గా టైంకి డెలివరీ చేస్తాడా, క్వాలిటీగా డెలివరీ చేస్తాడా, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా లేదా అనే చాలా భయాలు ఉంటాయి. అదే ఈ యొక్క ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి, ఎందుకంటే వీళ్ళందరూ వెరిఫై అయిపోయిన ప్రొఫైల్స్ అనమాట.
అంటే వాళ్ళు ఎక్కడ బిజినెస్లో ఉంది, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళని వెరిఫై చేసి ఇందులోకి మెంబర్స్గా తీసుకొని ఉంటాం. సో మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే క్వాలిటీ సర్వీస్ని పొందగలుగుతాం. ఈ 100 మందిలో గ్రూప్లో అతను ఉంటాడు కాబట్టి ఒకరికి సరిగా సర్వీస్ చేయకపోయినా 100 మంది దగ్గర బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తను ఒక క్వాలిటీ సర్వీస్ని డెలివర్ చేస్తాడు. అలాగే ఒక బెస్ట్ ప్రైస్ కూడా డెలివర్ చేస్తాడు. సో ఇలాగా కలిసి అంటే మనకు వాళ్ళు బిజినెస్ హెల్ప్ చేస్తారు, వాళ్ళకి మనం బిజినెస్ హెల్ప్ చేస్తాం. అండ్ అదే మ్యూచువల్గా గ్రో అవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ సిస్టమ్ని మేము అక్కడ క్రియేట్ చేసాం. ఓకే, ఇందాక మీ మాటల్లో విన్నాను BYN మెంబర్ అని చెప్పేసి. సో అసలు మీ దాంట్లో మెంబర్ అవ్వాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? అయ్యా, సో ఈ సింపుల్ రూల్స్ అంత పెద్దగా ఉండవు. యాక్చువల్గా ఏంటంటే ఇది మేము మంత్లీ 2 డిన్నర్ మీటింగ్స్ లెక్కన ఇయర్లీ అంటే 12 monthsలో 24 డిన్నర్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేస్తాం. సో ఈ ప్రతి మీటింగ్కి కూడా ఆల్మోస్ట్ మాకు 1500 రూపీస్ ఒక మీటింగ్కి ఖర్చు అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా ఏం చేసామంటే మేము 48,000 రూపీస్ యాన్యువల్ ఫీజుని పెట్టాం. సో ఇందులో 36,000 రూపీస్ మీటింగ్కే ఖర్చు అయిపోతుంది. మిగతా ఇతర ఎక్స్పెండిచర్లను దృష్టిలో పెట్టుకొని ఇంకో 12,000 పెట్టి టోటల్గా 48,000 రూపీస్ ఫీజు పెట్టాం. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా మంత్లీ 2 డిన్నర్ మీటింగ్స్ అండ్ టోటల్గా 12 monthsలో 24 డిన్నర్ మీటింగ్స్ ఉంటాయి. సో అంటే వన్స్ వాళ్ళు ఫీజు పే చేశాక మెంబర్షిప్ ఫీజు మళ్ళీ మధ్యలో ఎప్పుడు కూడా ఎలాంటి ఫీజు పే చేయనక్కర్లేదు. సో ఎంటైర్ ఇయర్ వాళ్ళు ఫ్రీగానే ఈ యొక్క చాప్టర్ని అండ్ ఈ యొక్క మీటింగ్స్ని ఈ యొక్క మెంబర్స్ యొక్క హెల్ప్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకో బ్యూటిఫుల్ విషయం చెప్పాలి మీకు, మేము ప్రజెంట్ ఒక ఆఫర్ కూడా మేము రన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు 25% డిస్కౌంట్ తోటి 36,000 రూపీస్కి దీన్ని మేము ఆఫర్ చేస్తూ ఉన్నాం. అంటే మేము కాస్ట్లోనే అండ్ ఆ 12,000 ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ను కూడా మేము మేనేజ్ చేసుకుంటూ జస్ట్ వాళ్ళ డిన్నర్ ఎక్స్పెండిచర్స్ ఏదైతే అయితే దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని 36,000కి ఆఫర్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో కృష్ణ గారు ఇప్పుడు మీరు అన్నారు 36,000 ఆఫర్ ప్రైస్ పెట్టానని, కానీ కొంతమంది సామాన్యులకు అది కూడా చాలా పెద్ద అమౌంట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే అనుకోండి, ఇప్పుడు 36,000 ఒకేసారి పే చేయాలా అని ఆలోచన చాలా మందికి వస్తుంది. సో అలాంటి వారికి మీరేమైనా దాన్ని యాక్చువల్గా మీరు అన్నది మంచి ప్రశ్న అండి. కొంతమంది అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. బట్ కొన్నిసార్లు మనకు వాల్యూ ఫర్ మనీ అనిపించినప్పుడు అది మనం అరేంజ్ చేసుకోగలుగుతాం. కానీ వాల్యూ ఫర్ మనీయా కాదా ఈ యొక్క BYN మీటింగ్స్, దీంట్లో ఒక మెంబర్షిప్ అవకాశం అనేది ఒక సందేహం ఉంటుంది. డెఫినెట్గా దట్ వీ కెన్ అండర్స్టాండ్. అందు గురించి ఏం చేస్తామంటే వాళ్ళు ఫస్టే 36,000 48,000 కట్టి మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక 1,000 రూపీస్ విజిటర్ ఫీ కట్టి మా మీటింగ్కి రావచ్చు. అలా వచ్చి వాళ్ళు మీటింగ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎంత క్వాలిటీ బిజినెస్ పీపుల్ ఇక్కడికి వస్తున్నారు, ఎంత క్వాలిటీగా ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు, నిజంగా ఇది మనకి హెల్ప్ అవుతుందా, వీళ్ళ ఒక స్నేహం మనకు కావాలా, వీళ్ళతో కొలాబరేషన్ మనకు అవసరం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అలా 1-2 సార్లు యాజ్ ఎ విజిటర్ ఫీజు పే చేసి ఈ మీటింగ్స్కి వచ్చి అర్థం చేసుకొని ఒకవేళ నిజంగా ఇది వాల్యూ ఫర్ మనీ నాకు ఈ 36,000 ఇంకెక్కడో పెట్టే ఎక్స్పెండిచర్, ఎగ్జాంపుల్ ఒక శాలరీ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీలోనో లేదంటే ఇంకేదో ఒక విషయంలో తను మేనేజ్ చేసుకోగలిగితే కనుక తప్పకుండా ఇది తను తీసుకోగలుగుతాడు. అందుగురించి మేము 1,000 రూపీస్ విజిటర్ ఫీతో తనను ముందు ఆహ్వానిస్తున్నాం. సో తను వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత వాల్యూ ఫర్ మనీ అని ఫీల్ అయినప్పుడు హీ కెన్ టేక్ ది మెంబర్షిప్. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు నాకు చెప్పిన దాని ప్రకారం ఏమర్థమైందంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. సో మీ దగ్గరికి వస్తే నలుగురు బిజినెస్ చేసే మ్యాగ్నెట్స్ అందరూ కూడా అక్కడ మీట్ అవుతారు. సో మాకు ఒక బాండింగ్ అనేది మీరు క్రియేట్ చేస్తారని. అలా కాకుండా నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఏ బిజినెస్ చేయటం లేదు, కానీ నాకు ఒక థాట్ ఉంది బిజినెస్ చేయాలని, నా దగ్గర ఎంతో కొంత సమ్ అమౌంట్ ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. సో దీనికి ఏంటంటే మనకు ముగ్గురు ఇంపార్టెంట్ అండి. బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు బిజినెస్లోకి రావాలి, అప్పుడే మన ఎకానమీకి హెల్ప్ అవుతారు. అండ్ బిజినెస్ చేసి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ బాగా బిజినెస్ చేస్తున్నా ఉంటారు. ఈ ముగ్గురిని మేము దృష్టిలో పెట్టుకున్నాం అండి. సో ఎగ్జాంపుల్ నేను పైనుంచి కిందకు వస్తానండి. ఒక బాగా బిజినెస్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, సూపర్ హ్యాపీగా ఉంది తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. ఎందుకంటే చాలామంది అక్కడే ఉండిపోతారండి. అంటే బాగా జరుగుతుంది కదా అంతా ఓకే అన్న అక్కడే ఉండిపోతారు. అలా ఉండిపోకూడదండి, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా క్వాలిటీగా చేశారు బిజినెస్, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే కరెక్ట్ కనెక్షన్స్ కావాలి. అంటే ఇక్కడ ఉంది, ఇప్పుడు ఈ బ్రాంచ్ ఉంది, ఇంకో ఏరియాలో బ్రాంచ్ పెట్టాలి, ఇంకో ఏరియాలో బ్రాంచ్ పెట్టాలి, లేదా ఈరోజు ₹1,00,00,000 టర్న్ ఓవర్ జరుగుతుంది, దాన్ని 2 కోట్లకి 3 కోట్లకి తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. అంటే బాగా బిజినెస్ చేస్తుంటే దాన్ని మరో లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండోది బిజినెస్ ఆల్రెడీ పెట్టారు బట్ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నలుగురుండి వాళ్ళకి హెల్ప్ చేయగలిగారు అనుకోండి, 4 సజెషన్లు ఇవ్వడం ద్వారా, 4 రెఫరల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ లెవెల్, అంటే వాళ్ళు మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ కూడా పెట్టుకోలేకుండా అలాంటి స్ట్రాటజీలు చేయలేని పరిస్థితిలో ఉంటారు తక్కువ టీంతో. అలాంటప్పుడు మా క్లబ్కి వచ్చినప్పుడు, మా చాప్టర్కి వచ్చినప్పుడు 100 మంది డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్ ఉన్నప్పుడు ఈ 100 మంది వాళ్ళకి ఎంప్లాయీస్లా పనిచేస్తారు.
అంటే ఏదో శాలరీ తీసుకుని పనిచేసినట్టు కాకపోయినా వీళ్ళ బిజినెస్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అవసరమైతే వెంటనే వాళ్ళ సర్వీసులు తీసుకుంటారు, అండ్ వాళ్ళు నియర్ అండ్ ఇయర్స్ కూడా దీన్ని రెఫర్ చేస్తారు. ఇలాగా ఓ బడ్డింగ్ స్టేజ్లో అంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది గొప్పగా హెల్ప్ అవుతుంది. సో థర్డ్ ఎగ్జాంపుల్, సో ఒక అతను ఐడియా ఉంది, బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో బిజినెస్ పెట్టాలనుకున్న ఐడియాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరూ ఎంకరేజ్ చేయరు. నీకెందుకు బిజినెస్, మంచి జాబ్ చూసుకోవచ్చు అని. అది ఇంట్లో నుంచి ప్రారంభమయ్యి వీధిలో అదే చెప్తారు, ఊర్లో అదే చెప్తారు. కానీ తనకు చాలా ఆశ ఉంటుంది, అది చెయ్యాలి అంటే నా ఆలోచనలోంచి పుట్టిన దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి, ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని ఉంటుంది. బట్ మామూలుగా జాబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు బిజినెస్ని ఎంకరేజ్ చేయరు. ఓ బిజినెస్ చేయాలనుకున్న వ్యక్తిని ఎవరు ఎంకరేజ్ చేస్తారంటే ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడు. సో అతను మామూలుగా వాళ్ళ నాన్న ఎంప్లాయ్ ఉంటారు, వాళ్ళ అమ్మాయి ఎంప్లాయ్ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ని ఎంకరేజ్ చేయరు. అదే తను కనుక ఈ మీటింగ్కి రాగలిగారు అనుకోండి, సో 100 మంది బిజినెస్ ఓనర్స్ని చూస్తే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం చాలా ఏజ్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి బిజినెస్ చేయడానికి. అలా లేదు. ఐడియా గొప్పగా ఉండి దాని మీద మనసు పెట్టి పని చేయగలిగినప్పుడు తప్పకుండా అవుతుంది. మన దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలా అదే లైక్ చిన్న ఏజ్ వాళ్ళు, గర్ల్స్, వీళ్ళు కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అతను వచ్చినప్పుడు అరే వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారు, అంటే నీకు ఇంత ఏజ్ లేదు, ఇంత అనుభవం లేదని. అదే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అరే నా ఏజ్ వాళ్ళు ఉన్నారు, సో అందరూ చేస్తున్నారు, నేను కూడా చేయగలుగుతున్నాను, హోప్ క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అంటే వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేస్తాం. వాళ్ళ ఐడియా పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ ఉండదు, అంటే ఒక ఐడియాగా ఉంటుంది, దాన్ని ఇంకా బెటర్ చేయడం. సో దానికి ఏదైనా ఐడియాస్ ఇవ్వడం కానీ, లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిదైనా మా వాళ్ళలోనే ఉన్న వాళ్ళలో ఎవరిదో ఆఫీస్ ఉంటుంది, అందులో రూమ్ ఖాళీగా ఉంటుంది, తను పెట్టుకోవడానికి ఆ రూమ్ ఇవ్వచ్చు, ఓకే, ఒక తక్కువ కాస్ట్. ఎగ్జాంపుల్ అందులో ఇతను ఏదో ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని కొనుక్కునే వాళ్ళు లేకపోవచ్చు, అది తీసుకోవడానికి ఈ 100 మంది తయారవుతారు ఎగ్జాంపుల్. సో ఎవరికి ఇతనికి ఒకవేళ మనీ తక్కువైతే వర్కింగ్ క్యాపిటల్, ఇందులోంచి ఎవరైనా ఐడియా నచ్చితే అమౌంట్ పెడితే వాళ్ళకి మళ్ళీ రిటర్న్స్ వస్తాయి కదా దాని నుంచి. అంటే వాళ్ళ వెల్త్ క్రియేషన్లో భాగంగా ఇతన్ని ప్రోత్సహించి మనీ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో అలా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఇది మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నవారు, చేస్తున్నవారు, అండ్ ఇంకా దాంట్లో ఏమైనా మీరు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్తున్నారు. అదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనుకున్నాను, నా దగ్గర సమ్ అమౌంట్ ఉంది, ఇంకా దీనికి కొంత లోన్ కావాల్సి ఉంటుంది, అలా కూడా కొంత బ్యాంక్ హెల్ప్ కావాలంటుంది. సో మీరు మీ సంస్థ తరపు నుంచి ఆ విధంగా కూడా సహాయం అందిస్తారు? ఖచ్చితంగా అండి. మన దాంట్లో ఇప్పుడు రకరకాల బిజినెస్ ఓనర్స్ ఉంటారు దీంట్లో, అందులో లోన్స్ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. సో లోన్స్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, మీకు లోన్స్ ఇప్పిస్తారు, మీకు ఏ కైండ్ ఆఫ్ లోన్ కావాలని ఇప్పిస్తారు. ఈవెన్ కొన్ని కారణాలతో మీ సిబిల్ తక్కువ ఉన్నా కూడా దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలి, వాటిని సరి చేసి మరీ చేసేంత స్థాయి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారండి. అన్ని రకాల అంటే అది లోన్ ద్వారా అది అతనికి ప్రొఫైలే లేదు, అసలు లోనే రాదు అంటే ఎగ్జాంపుల్. అలాంటి సందర్భంలో ఇందులో ఒకరు పెట్టడానికి కూడా తయారవుతారు. అంటే ఇన్వెస్ట్మెంట్లో పెట్టి వాళ్ళతో భాగస్వామ్యం అవ్వడం, కొలాబరేట్ అవ్వడం, ఇలా కూడా జరుగుతుంది. వాళ్ళ ఐడియా మంచిగా ఉంటే దాన్ని ఏ లెవెల్కైనా తీసుకెళ్ళడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే. మీ అసలు బీవైఎన్ అనే సంస్థని ఏ ఉద్దేశంతో స్థాపించారు, అసలు మీ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే మ్యామ్ బిజినెస్ ఓనర్స్ అందరికీ హెల్ప్ చేస్తూ ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయాలన్నదే ఇంటెన్షన్ అండి. సో మామూలుగా మనం అనుకుంటాం కదా, చిన్న సామెత ఉంది కదా చాలా పాతది, ఒక్క కట్టుపుల్లగా ఉంటే మనం తుంచేయచ్చు, అదే 100 కట్టుపుల్లలు కలిసి కట్టుగా ఉంటే దాన్ని తుంచలేం. సో మన బిజినెస్ ఓనర్స్ విడివిడిగా ఉంటే మామూలుగా ఏమవుతుంటుందంటే మీకు తెలుసుంటుంది ఈ రిపోర్ట్ కూడా, ప్రతి 100 మంది బిజినెస్లు కనుక పెడితే అందులో ఒక 20 బిజినెస్లు ఉండడమే ఎక్కువ అండి, మిగతా 80 కూడా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరిగా ఉండి పోరాడడం వల్లనే వాళ్ళది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదే అతను ఇలాంటి ఒక సమూహంలో కనుక వస్తే ఖచ్చితంగా తను ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నాడు అవన్నీ కూడా అనాలిసిస్ చేసుకునే ఒక అవకాశం దొరుకుతుంది. తను ఖచ్చితంగా సస్టైన్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో అంటే ఏ బిజినెస్ ఓనర్ కూడా బిజినెస్ లేకుండానో, నాలెడ్జ్ లేకుండానో, నెట్వర్క్ లేకుండానో వెనక్కి వెళ్ళిపోకూడదు. చాలామందికి కనెక్షన్స్ లేక ఇదవుతారు. అంటే పలానా ఒక కంపెనీలో ఒక వ్యక్తి కనుక పరిచయం ఉంటే నాకు ఇతనితో మాట్లాడగలిగితే నాకు పని అయ్యేది అని చాలామంది అనుకుంటుంటారు. అదే ఇక్కడికి వచ్చి మీకు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరుతో ఈ 100 మందిలో ఎవరో ఒకరు మిమ్మల్ని వాళ్ళని కనెక్ట్ చేస్తారు. మీరు ఎవరి పేరైనా చెప్పచ్చు. సో ఎవరెవరికి దాని కనెక్షన్ ఉంటుంది, అలాగా మీకు కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే బిజినెస్ పీపుల్కి వాళ్ళు కలిసి బిజినెస్ చేసుకుంటూ హెల్ప్ అయ్యేలాంటి ఒక దాన్ని క్రియేట్ చేసి ఇదే ఒక బిజినెస్ ఐడియాగా మార్చి ఇప్పుడు మేము హైదరాబాద్లో టోటల్ ఒక 20 చాప్టర్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏ మూల వెళ్ళినా కూడా మా చాప్టర్ అనేది ఉంటుంది. అది మణికొండ అవ్వచ్చు, ఈసీఐఎల్ అవ్వచ్చు, ఎల్బీ నగర్ అవ్వచ్చు, బీహెచ్ఎల్ అవ్వచ్చు, అమీర్పేట అవ్వచ్చు, ఎక్కడైనా కూడా. అండ్ అలాగే ఏపీ అండ్ తెలంగాణలో మేము 100 చాప్టర్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏపీ అండ్ తెలంగాణలో బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి మా ద్వారా మేము ఈ బీవైఎన్ ద్వారా సపోర్ట్ చేస్తాం. అయితే కృష్ణ గారు, ఇప్పుడు
ఒక ఫంక్షన్ అయితే ఏంటి, లేకపోతే చిన్న మనం గెట్ టుగెదర్ అయినా కూడా ఒకళ్ళిద్దరిని మనం ఫోన్ చేసి పిలవడం, వాళ్ళు రావడం అనేది చాలా ఈరోజు తలనొప్పిగా ఉంటుంది. అలాంటిది మీరు ఇంతమంది బిజినెస్ మ్యాగ్నెట్ని ఒక చోట మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళని అక్కడ రప్పించడం అండ్ సక్సెస్ఫుల్గా మీరు ఇప్పటివరకు చాలా మీట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా మీరు ఒక్కరే చేస్తారా, లేకపోతే మీకు ఏమైనా టీం ఉందా? ఖచ్చితంగా ఒకరం చేయడం కుదరదండి. సో మేము అరౌండ్ ఒక 15 మెంబర్స్ టీం ఉన్నాము. సో మా దగ్గర అన్ని రకాల స్కిల్డ్ పీపుల్ ఉంటారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఉంటారు, గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటారు, అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో ఉంటారు. అంటే మేమంతా కూడా సిటీలో అంతా కూడా ఎక్కడెక్కడ బిజినెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క డేటాని మేము కలెక్ట్ చేసుకొని త్రూ గూగుల్ అవ్వచ్చు, రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని, ఇంకా మాకున్న కొన్ని కనెక్షన్స్ ద్వారా ఆ డేటాను తెచ్చుకొని వాళ్ళందరికీ పర్సనల్గా కాల్ చేసి ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేశాము, సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, మీరు ఒకసారి విజిటర్గా రండి, జస్ట్ 1000 రూపీస్ పే చేసి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తే తర్వాత ఫర్దర్ ఫార్మాలిటీస్ మాట్లాడుకోవచ్చు, జాయినింగ్ అంటే మెంబర్ అయ్యే ఫార్మాలిటీస్ గురించి అని చెప్పేసి మా టీం అంతా కూడా వాళ్ళకి కాల్ చేయడము. అండ్ కొన్నిసార్లు డైరెక్ట్గా వెళ్తే మనకి ఇంకాస్త ఎక్కువ నాలెడ్జ్ వస్తుందన్న ఇంటెన్షన్ తోటి, అంటే వాళ్ళకు కూడా ఎక్కువ నమ్మకం కలిగించవచ్చు అన్న ఇంటెన్షన్ తోటి మా టీం రూట్ లెవెల్లోకి అంటే బిజినెస్ ఏరియాస్కి వెళ్ళి, సో ఆఫీస్ టు ఆఫీస్ వెళ్ళి వాళ్ళ బిజినెస్ ఓనర్స్ని కలిసి, సో ఇలా మా ఆర్గనైజేషన్ ఉంది BYN అని, మీరు మీటింగ్కి వస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా మందితో బిజినెస్ ప్రొఫెషనల్తో మీరు కనెక్ట్ అవ్వచ్చు, మీకు బిజినెస్ వస్తుందని గైడ్ చేసి వాళ్ళని మీ మీటింగ్కి వచ్చేలాగా చేస్తారు. సో ఇలా మేము అందరం కలిసి పనిచేస్తామండి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా, టెలిమార్కెటింగ్ ద్వారా, ఇవన్నీ మెథడ్స్ని వాడి మేము ఇదంతా కూడా చేయగలుగుతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా అంటే ఐ మీన్ జనరల్గా మీరు చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేటు ఇలా నాకు ఎక్కువ వాళ్ళే వస్తారేమో అనిపిస్తుంది. కానీ ఎలాంటి డిఫరెంట్ యాంగిల్స్ బిజినెస్ మ్యాగ్నెట్ మీ దగ్గరకు వస్తుంటారు, ఎలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అంటారు? బెనిఫిట్స్ అనేది అందరికీ సమానంగా షేర్ చేయబడుతుందండి. అన్ని రకాల బిజినెస్ వాళ్ళు వస్తారు ఇక్కడ. ఈ బిజినెస్ రావచ్చు, రాకూడదని ఏం లేదు. సో ప్రతి బిజినెస్ అంటే ఇంక్లూడింగ్ అంటే అది రియల్ ఎస్టేట్ అవుతుండొచ్చు, ఇంటీరియర్ డిజైనర్ అవుతుండొచ్చు, ఫర్నిచర్స్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఒక గార్మెంట్స్ కానీ, ఒక బ్యూటీ పార్లర్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, అంతెందుకు సో ఒక ఎలక్ట్రానిక్ మీడియాస్ కూడా. ఇప్పుడు మీది ఒక 99 టీవీ ఛానల్ ఉంది, సో 99 టీవీ ఛానల్ నుంచి కూడా వచ్చి మీరు ఒక మెంబర్ అవ్వచ్చు. అంటే మీకు ఎలా హెల్ప్ అవుతుందని మీకు డౌట్ ఉండొచ్చు. సో అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ 100 మంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఎన్నో రకాల మార్కెటింగ్ అవసరాలు ఉంటాయి. సో వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళ ప్రొడక్ట్స్కి పబ్లిసిటీ కావాలి. సో వాటిలన్నింటిని కూడా మీ టీవీ అంటే మీరు ఏమైనా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన దగ్గరకు వస్తే మీరు ఎలాంటి ప్రమోషన్స్ కావాలనుకున్న టీవీల ద్వారా సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మేము ఒక బెస్ట్ ప్రైస్లో మీకు హెల్ప్ చేస్తామని చెప్పొచ్చు. అలా వాళ్ళకి మార్కెటింగ్ పరమైన హెల్ప్ దొరుకుతుంది అండ్ మీకు క్లయింట్ అనేది వస్తారు. సో ఇలాగ ప్రతి ఒక్క బిజినెస్కి ఇక్కడ బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇందాక మీ మాటల్లో కూడా మీరు కూడా అన్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండదు, ఇంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వద్దంటారని. అయినా కూడా చాలామంది బిజినెస్ వైపు మొగ్గు చూపుతూనే ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక బిజినెస్ థాట్ ఉంది అండ్ నేను కొంత అమౌంట్ని పెట్టుకొని బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అండ్ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో ఐ మీన్ ఈ ఫాస్ట్ యుగంలో ఇది చేయొచ్చు, చేయకూడదు అండ్ లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది అని అలా కూడా మీరు సలహాలు ఇవ్వడం జరుగుతుందా? జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది ఏదైనా ఐడియా లెవెల్లో వచ్చినప్పుడు అంటే చాలా సందర్భాలు ఎలా వస్తాయంటే ఐడియాలు ఏదో ఒక ప్రాబ్లం నుంచో ఇట్లాగా అంటే ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు సడన్గా తట్టినప్పుడు బేసిక్గా ఎవరికైతే ఐడియా వచ్చిందో వాళ్ళకి అది చాలా బ్రహ్మాండం ఐడియా లాగా అనిపిస్తుందండి జనరల్లీ. కానీ అది నిజంగా బ్రహ్మాండమైనదా లేదా అది ఒక ఓల్డ్ ఐడియానా అన్నది అతను మనసులోనే పెట్టుకుంటే ఎప్పటికీ అది బ్రహ్మాండంగానే మిగిలిపోతుంది. అది వచ్చి నలుగురికి చెప్పినప్పుడే దాని ఒక ఎక్స్పర్ట్కి చెప్పినప్పుడు లేదు మీ ఐడియా అంత బ్రహ్మాండమైంది కాదు ఆయనైనా లేదా నిజంగా బ్రహ్మాండమైంది కాకపోతే ఇంకా ఇంకొద్దిగా మెరుగులు దిద్దుకోవాలి అంటే ఈ ఏరియాలో మీరు కేర్ తీసుకోవాలి అనే ఇచ్చే సలహాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈవెన్ BYN తరపు నుంచి మేము ఇస్తాము. అండ్ స్పెషల్గా ఇందులో BYN క్లబ్లోనే ఈవెన్ బిజినెస్ కన్సల్టింగ్ చేసే మళ్ళీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ఫీజు ఛార్జ్ చేసి. సో ఇంకా ఎక్స్క్లూజివ్గా అంటే వాళ్ళ ఒక ఐడియాతో వస్తే చాలు అది వాళ్ళ ఐడియాని ఏ లెవెల్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో బిజినెస్లో అప్పటి వరకు వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ప్రతి విషయంలోనూ మెంటరింగ్ చేసి అంటే ఎగ్జాంపుల్ ఐడియాని ఎలా అంటే ఎలా డెవలప్ చేయాలి, దానికి అసలు ఆఫీస్ ఎక్కడ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఒకదానికి గచ్చిబౌలిలో ఆఫీస్ పెడితే బాగుంటుంది, ఒకదానికి అమీర్పేటలో పెడితే బాగుంటుంది. ఎగ్జాంపుల్ అంటే కొన్ని బ్రాండింగ్ కావాలంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు అది అమీర్పేటలో పెట్టకూడదు, ఏ గచ్చిబౌలిలోనూ పెట్టాలి. అప్పుడు ఇంటర్నేషనల్ విజిబిలిటీ అనేది దొరుకుతుంది. అంటే ఏ ఐడియాని ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దానికి అసలు ఫస్ట్ నీకు ఎప్పుడు మామూలుగా ఒక అతను డైరెక్ట్గా బిజినెస్ పెట్టారనుకోండి డబ్బులంతా తీసుకెళ్ళి ఒకవేళ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ మీద పెట్టేయచ్చు, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ మీద. కానీ అదే ఒకవేళ ఇలాంటి బిజినెస్ కన్సల్టెంట్ ఉంటే ఆఫీస్కి ఎంత యాక్చువల్గా పెట్టాలి, మార్కెటింగ్ మీద ఎంత స్పెండ్ చేయాలి, హైరింగ్ మీద ఎంత స్పెండ్ చేయాలి, అసలు ముందు ఇందులో ఏది స్టార్ట్ చేయాలి,
కొంతమంది డైరెక్ట్గా ఫస్ట్ ఆఫీస్ తీసుకుంటారు, యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి 3 నెలలు పడుతుంది, ఈ 3 నెలల రెంట్ అనేది వేస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇలాగా వాళ్ళు ఓన్గా చేసినప్పుడు ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తారు. బట్ ఆ నష్టం జరగకుండా ఈ BYN వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమందికి ఉంటుంది, అంటే ఇప్పుడు మనం BYNలో మెంబర్ అవ్వాలి అంటే ఇందాక మనం 36,000 పే చేయాలి అని మీరు చెప్పారు. అవునండి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే సరే ఓకే నేను 1 or 2 మీటింగ్స్గా అటెండ్ అవుతాను, మరి మిగతా ఇన్ని మీటింగ్స్ ఎందుకు, సంవత్సరం పాటు నాకు అవసరమా, ఇంత అమౌంట్ ఎందుకు పే చేయాలనుకునే వాళ్ళకి మీరు చెప్పేటువంటి చాలా మంచి ప్రశ్న అండి ఇది. చాలా అంటే చాలా మంచి ప్రశ్న. ఇదే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో బేసిక్గా ఒక మనిషి పరిచయం అయిపోతే చాలు థింగ్స్ అయిపోతాయని ఒక భ్రమంలో ఉంటారు. బట్ అది నిజం కాదు. సో ఒక మనిషి కోసం ఏదైనా చేయాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సరైన ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం ఏర్పడాలి. ఒకరిపైన ఒకరికి నమ్మకం ఏర్పడాలంటే ఒక చోట కలిసి కాఫీ తాగితేనో కలిసి డిన్నర్ చేస్తేనో కలగదు. వాళ్ళు మళ్ళీ కలవాలి. వాళ్ళ బిజినెస్ గురించి ఒకరి బిజినెస్ గురించి ఒకరు మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఇలాగ మల్టిపుల్ టైమ్స్ కలవాలి. అప్పుడు ఒకరిపైన ఒకరికి నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ నమ్మకం ఏర్పడినప్పుడే మనం వాళ్ళకి ₹1,00,000 బిజినెస్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళు మనకి ఇవ్వడం కానీ జరుగుతుంది. అంటే ఈ బాండింగ్ అని ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి పరిచయం అయిన వాళ్ళతో మీరు అంత ఉండరు. అదే మీరు కొలీగ్స్ లాగా ఉండి మళ్ళీ కలుస్తున్న వాళ్ళతో మీరు ఎక్కువ బాండింగ్ ఉంటుంది. వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయగలుగుతారు, ట్రస్ట్ చేయగలుగుతారు. అదే ఎక్కడో పరిచయమైన ఒక్కసారి ఒక మీటింగ్లో ఏదో ఒక ఈవెంట్కి వెళ్తే ఏదైనా పరిచయమైన వ్యక్తి మీరు అన్నీ చేస్తారు, చేయరు. అంటే ఒక ఫ్రెండ్స్ అయిపోతారండి. అండ్ యాక్చువల్గా దీంట్లో 3 layers ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి. బేసిక్గా మీరు అన్న ప్రశ్నకు ఆన్సర్గా ఫస్ట్ లేయర్ ఆఫ్ బెనిఫిట్ ఇందులోకి వస్తే ఏంటంటే గ్రేట్ ఫెలోషిప్ బిల్డ్ అవుతుందండి. అంటే అసలు మనం చాలామంది మనకు బిజినెస్ అంటే ఏది పని చేస్తుంటామో దానికి సంబంధించిన నెట్వర్క్ ఉండాలండి, ఫ్రెండ్స్ ఉండాలి. అంటే బిజినెస్ చేస్తుంటే బిజినెస్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ కావాలి మనకు, బట్ మనకు ఉంటారు జనరల్లీ. కానీ ఇక్కడ అది క్రియేట్ అవుతుంది. అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు మనకు ఫ్రెండ్స్గా అవుతారు. అంటే ఒక గ్రేట్ ఫెలోషిప్ అనేది డెవలప్ అవుతుంది. అది ఫస్ట్ బెనిఫిట్. దీంట్లో ఏంటంటే ఎంతో ఆనందం, అంటే ఎన్నో మెమరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎంతో నాలెడ్జ్ వస్తుంది, ఎన్నో కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. అంటే నీకు ఎంతో కష్టంగా దొరికే ఒక కాంటాక్ట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి సింపుల్ లైక్ దట్ ఒక మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది మీకు, అంత ఈజీ అయిపోతుంది. అలాగా గ్రేట్ ఫెలోషిప్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయండి. ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ బెనిఫిట్. సెకండ్ లేయర్ ఆఫ్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఒకరికి మరొకరు కన్జ్యూమర్గా మారుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళందరికీ అవి కావాలి, వాళ్ళు మీ దగ్గర కొనుక్కుంటారు. మీరు ఇప్పుడు బ్లేజర్ వేసుకున్నారు, మీకు బ్లేజర్ కావాలి. ఇందులో ఒకరు ఫ్యాషన్ డిజైనర్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు బ్లేజర్స్ తీసుకుంటారు. ఇంకొకరు ఫ్యాషన్ అపరల్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి షూస్ కొనుక్కుంటారు, రింగ్స్ కొనుక్కుంటారు, జ్యువెలరీ కొనుక్కుంటారు. ఎగ్జాంపుల్. సో ఇంకో అతను ఈవెంట్ చేస్తుంటారు. మన ఫ్యామిలీలో ఎవరికైనా మనం ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే ఆ ఈవెంట్ ఆర్గనైజర్కి ఈవెంట్ ఇస్తాం. అంటే మనలో ఒకరికొకరం కన్జ్యూమర్గా అవుతాం. అది సెకండ్ లేయర్ ఆఫ్ బెనిఫిట్. థర్డ్ లేయర్ ఆఫ్ బెనిఫిట్, ఒకదాన్ని మనం కన్జ్యూమ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు, మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఏదైనా బిజినెస్ చేస్తున్నాడు, అది మీరు మిగతా ఫ్రెండ్స్ అందరికీ చెప్పరా? ఆబ్వియస్లీ చెప్తారు. లేదు మీరు ఒక సర్వీస్ తీసుకున్నారు, దాన్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు, అంటే యూ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ, దాన్ని మీరు ఇతరులకు చెప్పరా? చెప్తారు. అండ్ ఇట్ సేమ్ టైం ఇది కూడా మీరు అదే చేస్తారు. అంటే ఇక్కడ వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గ్రూప్ మినహాయిస్తే ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు కాబట్టి మిగతా వాళ్ళందరికీ తీసుకెళ్ళి మీరు దీని గురించి చెప్తారు. అంటే బిజినెస్ కూడా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మామూలుగా బిజినెస్ అయింది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్ రెఫరల్స్ అంటాం. అంటే క్వాలిటీ రెఫరల్స్. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసి లేదా ఫ్రెండ్షిప్ చేసి రెఫర్ చేసిన ఒక ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్ కాదండు, అరే మన ఫ్రెండ్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది, తన అసోసియేట్ అని అంటుంది, హ్యాపీగా తీసుకుందాం అని చెప్పేసి ఇమీడియట్గా తీసేసుకుంటాడు. అంటే పెద్ద ఎంక్వైరీలు ఏమి ఉండవు. అంటే క్వాలిటీ రెఫరల్ ఇమీడియట్గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. అంటే మామూలుగా మనం ఏదైనా బిజినెస్ క్లయింట్ని ఒప్పించడానికి 4-5 మీటింగ్లు, ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్, రకరకాల ఇతర ఎక్స్పెండిచర్స్ అయితే కదా జనరల్లీ, అంత అవి కూడా నమ్మకం ఉండదు కొన్నిసార్లు. కానీ ఇక్కడ అలా ఉండదు. సో స్ట్రైట్ అవే బిజినెస్ వచ్చేస్తుంది. అంటే మాట్లాడితే బిజినెస్ డన్ అన్నట్టు. ఎందుకు? క్వాలిటీ పర్సన్ ద్వారా ఈ రెఫరల్ అనేది జనరేట్ అవ్వడం వల్ల. ఓకే. సో అందుకోసం మళ్ళీ కలవాలి. అలా మళ్ళీ కలవాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే. అండ్ అలాగే కృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక వేదికను అయితే మీరు ఏర్పాటు చేస్తున్నారు. లైక్ ఫేస్బుక్లో ఎలా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ పరిచయం అవుతారో, మీ యొక్క వేదికలో కూడా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా పరిచయం అవుతూ ఉంటారు. అది ఏ ఊరైనా కానివ్వండి, ఏ రాష్ట్రమైనా ఎట్లయినా కానివ్వండి. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఇద్దరు కలుస్తారు, మీట్ అవుతారు, వాళ్ళు ఒక బిజినెస్లో ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తారు. సో అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక బిజినెస్ నడుస్తున్నప్పుడు ఒకరికి ఒకడు రెస్పాండ్ కాకపోయినప్పుడు కానీ, లేకపోతే ఈ సంస్థ నుంచి ఈ సంస్థకు సరైన టైంకి సేవలు అందనప్పుడు మీ సైడ్ నుంచి, అంటే BYN నుంచి మీరు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంకా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎస్, అఫ్ కోర్స్ వీడు.
సో ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్లో అంటే మనం చాప్టర్ వైజ్ ఉంటుంది ఇది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమీర్పేట చాప్టర్ గురించి మాట్లాడు. అమీర్పేట చాప్టర్కి ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. సో ఈ ప్రతి ఒక్క ఈ చాప్టర్లో ఉన్న 100 మంది యొక్క లిస్ట్ తన దగ్గర ఉంటుంది. ఎవరెవరు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎవరెవరికి ఏమి రెఫరల్స్ ఇచ్చారు, ఆ రెఫరల్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఆ ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. సో ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం, వాళ్ళకి అది సరిచేసి అంటే తను ఏ కారణంతో తను చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు కూడా ఏదో ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు కదా, వీ అండర్స్టాండ్ దట్ ఛాలెంజ్ అండ్ దాంట్లో అది తను అధిగమించడానికి మేము హెల్ప్ చేసి అది స్మూత్గా ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాం. ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. ఓకే. సో ఏదైతే వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్క్ అయిపోయేంత వరకు కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్ లోనే ఉంటారు? ఉంటామండి, ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. ఓకే కృష్ణ గారు, మీ ఐడియా అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఈ ఇంటర్వ్యూలో 99 టీవీ స్టూడియో ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? సో యాక్చువల్గా బిజినెస్ ఓనర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి బేసిక్గా. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి దీన్ని చేస్తారు. అంటే జాబ్ చేయడం చాలా ఈజీ, అంటే కష్టం ఉన్నా కూడా మెంటల్ టెన్షన్ ఉండదు, ఫిజికల్గా టెన్షన్ ఉంటుంది. కానీ బిజినెస్ చేసే వాళ్ళకి మెంటల్గా కూడా చాలా టెన్షన్ ఉంటుంది. చాలామందిని కాదని బిజినెస్లు పెట్టాల్సి ఉంటుంది. అది చేసే ప్రాసెస్లో స్టార్టింగ్లో సాధారణంగా ఎవరికైనా లాస్లే ఉంటాయి. బట్ వాళ్ళు తెలియకుండా మనం చేయగలము, మనం ఒకరమే చేయగలము అని అనుకుంటూ ఉంటారండి. కానీ లేదండి, యాక్చువల్గా మనం బిజినెస్లో ముందుకెళ్ళాలంటే మనీ ఎంత ఇంపార్టెంటో మంచి ఐడియా అయినంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా నెట్వర్క్ అనేది అంటే సరైన నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సర్కిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అవి లేక స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్లో నేను చాలా సఫర్ అయ్యాను అండ్ ప్రతి ఒక్కరూ సఫర్ అవుతుంటారండి. సో నేను అది ఆ సఫర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నదే అనండి దీని ఉద్దేశం. సో వాళ్ళందరూ కూడా సో బీవైని కాంటాక్ట్ చేయండి బిజినెస్ పెట్టిన వాళ్ళు. సో ఖచ్చితంగా బీవైని కాంటాక్ట్ చేయమనే కాదు, నెట్వర్క్ని పెంచుకోవాలి. అంటే నెట్వర్క్ పెంచుకునే అవకాశం ఏదొచ్చినా కూడా మీకు మీ లైఫ్లో మీరు దాన్ని వినియోగించుకోవాలనేది నా అప్పీల్. అండ్ అది వాడుకోండి, తప్పకుండా మీ నెట్వర్క్ని పెంచుకోండి, మీకు ఖచ్చితంగా మీ బిజినెస్కి హెల్ప్ అవుతుంది. అండ్ బిజినెస్ చేసేవాళ్ళు మామూలు ఫ్రెండ్స్ని కలిగి ఉండడం కంటే కూడా బిజినెస్ ఫ్రెండ్స్ని కలిగి ఉండడమే చాలా 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 ఇంపార్టెంట్ అండి. సాధారణంగా నాకు ఆ ఫ్రెండ్ ఉన్నారు, ఈ రిలేటివ్ ఉన్నారు, మా కజిన్ ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటామండి. ఎవరు హెల్ప్ చేయరండి, బిజినెస్ పర్సన్స్ హెల్ప్ చేస్తారండి. బిజినెస్ చేసే వాళ్ళకి చుట్టూ బిజినెస్ పీపుల్ ఫ్రెండ్స్ ఉండాలండి. అలా ఉండాలంటే మీరైనా సొంతంగా బిల్డ్ చేసుకోండి. సో మీ వల్ల కానప్పుడు ఖచ్చితంగా మీరు బీవైఎన్ అని కాంటాక్ట్ చేయండి. మీరు అబండెంట్గా బీవైఎన్ అంటే మీరు ఊహించినంత మంది బిజినెస్ కాంటాక్ట్స్ని మీకు ఇస్తుంది. మీ బిజినెస్లో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీ బిజినెస్లో మీరు ఫాస్ట్గా డెవలప్ అయ్యేలాగా బీవైఎన్ సపోర్ట్ చేస్తుంది. ఓకే కృష్ణ గారు, మీ థాట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని, ఇలాగే మీరు సక్సెస్ఫుల్గా మీ బీవైఎన్ని రన్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బీవైఎన్ బిల్డ్ యువర్ నెట్వర్క్. ఈ సంస్థ ద్వారా మీరు కూడా బిజినెస్లో ఎదగొచ్చు, అలాగే మీ తోటి వారికి కూడా ఈ యొక్క బీవైఎన్ సంస్థ ద్వారా సహకారాన్ని కూడా అందించవచ్చు. సో మీరు బీవైఎన్లో మెంబర్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే వారి వెబ్సైట్ కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని కాంటాక్ట్ అయ్యి మీరు కూడా బీవైఎన్లో మెంబర్ కావచ్చు.